ఈ రోడ్ ఒకటే క్లియర్ ఉన్నది, ఈ రోడ్ ఒకటే మాకు కావాలమ్మా, కొంచెం కొంచెం జరిపితే సరిపోతుంది అని చెప్పారు. అదే మాట మీద ఉన్నాం. మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా అదే మాట జరిగింది. అక్కడ వాళ్ళు జరిగింది మీటింగ్ వేరు, ఇక్కడికి వచ్చి చేసింది వేరు. ఇప్పుడు ఇది లోపల అసలు రామని చెప్పారు, ఈ రోడ్ కాదని చెప్పారు. ఈ రోడ్ పెద్దగా ఉందమ్మా, ఈ రోడ్ అవసరం లేదు, మేము ఆ రోడ్కే చేస్తామన్నారు. ఇవాళ పొద్దున కూడా చెప్పి ఈ బిల్డింగ్ అడ్డం ఉన్నది, ఇది మొత్తం తీసేసిరు. వీళ్ళకి 10 మంది ఉన్నారు సార్ పిల్లలు, మాకు 4 ఉన్నారు. మేము ఏడ పండుకోవాలి, ఎక్కడ ఉండాలి చెప్పండి? ఇంత అన్యాయంగా చేస్తారు అసలు. మేము ఎట్లుండాలి చెప్పండి? ఇది అప్పు తెచ్చి కట్టుకున్నాం, ఇళ్లలో పని చేసుకొని మేము అప్పు తెచ్చుకున్నాం, కట్టుకున్నాం. ఇప్పుడు అప్పు ఎట్లా కట్టుకోవాలి చెప్పండి సార్? మేము సరే ఈ రోడ్డు క్లియర్ ఉంటుంది సార్, మేము అందరం ఏం చేస్తుంటే ఇదంతా వట్టిగానే ఉంది కదా, ఇది చిన్న పిల్లలకు అంగన్వాడీ కట్టియండి, ప్లే స్కూల్ కట్టియండి, లేదంటే మాకు ఇడిచిపెట్టండి, పార్కింగ్ ప్లేస్ పెట్టుకుంటాం, ఈ బండ్లు అడ్డం ఉండయి అని అది కూడా అడిగినాం. ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మమ్మల్ని ఆగం చేసిరు, రోడ్డు మీద పడేసిరు. ఎవ్వరు వస్తారో రావాలి, అందరం రోడ్డు మీదనే వండుకుంటాం, ఓ రోడ్డు మీదనే ఉంటాం. ఎవ్వాలన్నా రానియండి, వచ్చినప్పుడు మాట్లాడతాం, కానీ మేము రోడ్డు మీదనే ఉంటాం. ఏం చెప్పలేదు, మాకు ఏం చెప్పలేదు. అసలు స్లిప్పులు ఇస్తారు కదా, స్లిప్పులు కూడా ఇవ్వలేదు. నోటీసులు ఇస్తే సరే వస్తారు, చదువుకుందాం, కనీసం సామాన్ అన్న తీసుకుంటాం కదా. చూడండి సార్, అవి ఎట్లా పగిలినాయి చూడండి ఒకసారి, ఎట్లా చేసుకుంటాం చెప్పండి? మీరు చూసారు కదా, రూమ్ ఎంత పెద్దగా ఉన్నది, అది ఇచ్చింది రూమ్ తీసిండి ఇప్పుడు సార్, అది ఎంత పెద్దగా ఉన్నది చెప్పండి? ఎట్లుండాలి అందులో సామాన్ ఎట్లా పెట్టుకోవాలి? తీసుకున్నాడు. గతంలో చాలా చిన్నగా ఉన్నాయి. ఒకటే రూమ్ సార్, ఒకటే రూమ్. ఒకసారి రండి, మీరు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకటే రూమ్ అది. వీళ్ళు 4 కొడుకులు, 4 కోడళ్ళు, పిల్లలు, మేము 4, మా అత్తమామ వస్తారు, మా అమ్మ నాన్న వస్తారు, ఎవరన్నా వస్తారు చుట్టాలు అన్నప్పుడు రారా? మేము అది సరిపోతలేదని పోయి తెచ్చుకొని ఇదంతా కట్టుకుంటున్నాం ఇప్పుడే. ఇంకా అది మొత్తం పూర్తి కూడా కాలేదు చూడండి సార్, అది ఎక్కడ అక్కడనే ఉంది, కానీ ఇప్పుడు వచ్చి తీసేస్తున్నారు. ఎక్కడ ఉండాలో చెప్పండి? ఇక ఎవరు వస్తారో రానియాలి, ఇక్కడికి వచ్చినాక వాళ్ళు మాకేం సమాధానం చెప్తారు? పేదల్ని పణంగా పెట్టుకుంటా ఉంది, ఒకవైపు ఏమో హైడ్రా దూసుకుపోతుంది, మంచి పని చేస్తా ఉందని ప్రభుత్వం చెప్తా ఉన్నది. సార్ మరి మంచి పని కనిపిస్తుందా మీకు? ఒక్కటన్నా మంచి పని ఉందా చెప్పండి? లంచాలు తీసుకున్న దగ్గర చేస్తున్నారు అంతే, లంచాలు ఎవరి దగ్గర తీసుకున్నారు వాళ్ళ దగ్గర చేస్తున్నారు. వీళ్ళు గులవటీలు ఆయిల్ ఏమైంది సార్? అది ఆయిల్ అక్కడ ఏమైంది చెప్పండి సార్, మీరే చెప్పండి. లంచాల పని వల్లనే జరుగుతుంది ఇది, లంచాలు తీసుకున్నారు కాబట్టి జరుగుతుంది ఇది. అన్ని గులవటాలు వస్తారు, రోడ్డు మొత్తం గులవటాలే. అది ఏం చేస్తున్నారు సార్? వీళ్ళు ఏం చేసింది సార్ చెప్పండి మీరు? మేము 4 ఉంటాం సార్. మేము ఆ ఇంట్లో 7 ఉండాలి చెప్పండి మీరు? ఆ ఇంట్లో 7 ఉండాలి, ఒక్క ఇంట్లో 7 ఉండాలి సార్. రోడ్డు మీద వండుకోవాలా మేము? రోడ్డు మీద వండుకోవాలా సార్? మేము లంచాలు తీసుకొని చేయొద్దు సార్. ఇవి రోడ్డు మీద కూడా వండినాం సార్, మంచాలు వేసుకొని రోడ్డు మీద వండినాం సార్. మేము పాములు దొరికే కూడా ఉన్నాం సార్. మేము పెద్ద గుంత సార్ ఇది. మా ఆయన నుండి లారీలో కొద్ది మట్టి పోసుకున్నాం, అందరం కలిపి పోసుకొని ఎంతనో సాఫ్ చేసుకొని పెట్టుకున్నాం. మేము తెల్లం దాకా పోసుకొని. ఏం సార్ ఇది? మాకు న్యాయం చేయండి సార్, మీరు మాకు న్యాయం కావాలి సార్. ఇది మా ఆయన లేడు, మేము తండ్రి లేని పిల్లలు ఉన్నారు నాకు, మేము ఎట్లా బతకాలి సార్? మొగలు లేక మేము పిల్లలు పెట్టుకొని బతుకుతున్నాడు 20 ఏళ్ళ. మేము వచ్చి మాకు న్యాయం చేయండి సార్, మాకేం చేస్తారో మాకు అది కావాలి సార్, మాకేం వద్దిగా. అక్కడ రోడ్ అడ్డం వేసినాం కదా, తీయం. ఎవరు అయితే వస్తారో వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడతాం.